ప్రైజ్ ద లార్డ్. అత్యున్నతమైన దేవుని కృపగల నామానికి వందనాలు చెల్లించుకొంచున్నాను. దేవుని మాటలను ఆసక్తితో వింటున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. మానవుని జీవితంలో దేవునికి విరోధమైనది పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలుపుచున్నది. పాపాన్ని ఎవరు సృష్టించారు? ఈ పాపానికి కర్త, కర్మ, క్రియ ఎవరు? పాపాన్ని దేవుడే సృష్టించాడా? సమస్తాన్ని సృష్టించినవాడు దేవుడే కదా, ఆయనే సృష్టికర్త కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వచనాల ప్రకారము సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని వ్రాయపడి ఉన్నది. అలాగే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనం ప్రకారము యెహోవానగు నేనే సమస్తమును చేయువాడను అని వ్రాయపడి ఉన్నది. మనం ఆదికాండంలో చూసినట్లయితే 1వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అని వ్రాయపడి ఉన్నది. దేవుడు సృష్టించింది ప్రతిదీ చాలా మంచిది అని. ఒకవేళ దేవుడే పాపాన్ని సృష్టిస్తే పాపము వలన మనుషులకు శ్రమలే కదా కలుగుతాయి. అయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఆయన ఎవనిని శోధించడు అని వ్రాయపడి ఉన్నది. ఈ వచనాన్ని బట్టి దేవుడు పాపాన్ని సృష్టించలేదని, దేవుడు పాపానికి కర్త కాడని మనకు అర్థమవుతుంది. అయితే ఈ పాపాన్ని ఎవరు సృష్టించారు? సాతాను సృష్టించాడా? సాతాను దేన్నైనా సృష్టించగలడా? పాపము సాతాను యొక్క సృష్టి అయితే దేవుని శక్తికి వ్యతిరేకంగా పాపమును సృష్టించడానికి సాతానికి శక్తి ఉన్నదా? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగచేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగచేసెను అని వ్రాయపడి ఉన్నది. ఈ వాక్యము పాపాన్ని సృష్టించే శక్తి సాతానికి లేదని తెలియచేస్తుంది. ఎందుకంటే దేవుడే నాశన దినానికి సాతాన్ని కలగచేశాడు. మరి పాపం ఎలా సృష్టించబడింది అన్న ప్రశ్నకి సమాధానము అసలు ఈ ప్రశ్నే తప్పు. చాలామంది వాక్యానికి విరుద్ధంగా మాట్లాడేవారు, వాక్యాన్ని వక్రీకరించి భ్రష్టు పట్టించేవారు ఇలా అడుగుతారు: ఆదాము అవ్వని సృష్టించిన దేవుడు వారిని ఏదెను వనంలో ఉంచిన తర్వాత తినకూడదన్న వృక్ష ఫలాలను కూడా ఎందుకు పెట్టాడు? వాటి వలనే కదా ఆదాము అవ్వలు పాపం చేసి ఆత్మీయంగా మరణించారు. దేవుడికి ఇదంతా ముందే తెలుసు కదా అని అడుగుతారు. పాపము ఎవరి చేత సృష్టించబడింది కాదు. నక్షత్రాలు, జంతువులు, వృక్షాలు, భూమి, గాలి, నీరు ఇవన్నీ సృష్టించబడ్డాయి. పాపము ఇలాంటిది కాదు. వివాహం కొరకు ఇవ్వబడిన సామర్థ్యాన్ని, ఫలించి అభివృద్ధి పొందమన్న దీవెనను వ్యభిచరించడానికి వాడడమే పాపము. గౌరవాన్ని గర్వంగా మార్చడం పాపం. పాపం అంటే మంచిదానిని వంకరగా చేసి జీవితాలను భ్రష్టు పట్టించుకోవడం. దేవుని నుండి దూరమై పడిపోయే స్థితికి మానవుడిని ఏ పాపం తీసుకువచ్చింది? ఆదాము తినవద్దన్న పండు తినడమే అని అందరం అంటాం. అయితే దేవుడు అనుగ్రహించిన నిర్దోష స్వభావాన్ని తనకు తాను సొంతంగా చెడ్డగా మార్చుకున్న మానవ స్వభావము మనల్ని దేవునికి దూరం చేసి నిత్యనాశనానికి చేరుస్తుంది. పాపం మొదటగా ఎక్కడ ప్రారంభమైంది? మనకి బాగా తెలిసిన సమాధానము ఆదాము అవ్వల నుండి. అయితే పాపము మొదటిగా లూసిఫర్లో ప్రారంభమైందని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయపడి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12-18 వచనాల ప్రకారము లూసిఫర్ ఏదెను తోటలో ఉండేవాడని, తన ప్రవర్తన విషయంలో తాను నియమింపబడిన దినము నుండి యథార్థవంతుడుగా ఉన్న లోపల అన్యాయం పెంచుకున్నాడని మనం గ్రహించగలం. దేవుడు ఇచ్చిన మంచి స్థానానికి లూసిఫర్ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకుండా గర్వించాడు. ఇదే అతనిలో ఉన్న పాపము. రెండవదిగా యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12-14 వచనాల ప్రకారము లూసిఫర్ దేవుని కంటే ఎత్తైన స్థానాన్ని కోరుకున్నాడు. దేవదూతల మీద అధికారాన్ని కోరుకున్నాడు. దేవునితో సమానమైన ఆరాధనను కోరుకున్నాడు. సాతాను యొక్క పాపము సాతాన్ని కిందకి పడవేసింది. నేను దేవుడను, నేను దేవుని మీద ఆధారపడనవసరం లేదు, దేవుడు లేకుండా నేను ఉండగలను అనే ఆలోచనలు, కోరికలు లూసిఫర్ పతనానికి కారణమయ్యాయి. ఈ సాతాను ఇదే సూత్రాలను ఆదాముపై ప్రయోగించాడు. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం ప్రకారము
యేసు ప్రభువారు లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనంలో సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని అని పలికారు. సాతానును దేవుడు కిందికి తోసివేసిన విషయాన్ని యేసుక్రీస్తు వారు స్పష్టం చేశారు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో క్రీస్తు యేసువారు సాతాని క్రియలు, వాడి ఆలోచనలు, వాడి అబద్ధాల గురించి తెలిపారు. అపోస్తలుడైన యోహానుకు కలిగిన దర్శనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3-4 వాక్యాల ప్రకారము, ఇదిగో ఎర్రని మహా ఘటసర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములుండెను, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుచుండెను అని వ్రాయపడి ఉన్నది. ఈ సాతాను తనతో పాటు 3వ వంతు దూతలను దేవుని తీర్పునకు గురైనట్లు చేసి ఆ దూతలను మోసగించి తన వైపుకి తిప్పుకున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, ఈ అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని వ్రాయపడి ఉన్నది. సాతానులో ప్రారంభమైన పాపము ఆదాము ద్వారా మానవునిలోనికి ప్రవేశించి లోకములోని నరులందరికీ సంప్రాప్తమైనది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని వ్రాయపడి ఉన్నది. విశ్వాసులకు సాతానుడు ప్రధాన శత్రువు. వీడు లోకాన్ని, శరీరాశలను ఉపయోగించుకొని మనలను శోధించి దేవునికి దూరం చేస్తాడు. వీడిని ఎదిరించాలి. వీడి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. దేవుని వాక్యము పాపములో మనల్ని పడవేసే సాతాను కుతంత్రాలని ఎదిరిస్తుంది. మన విశ్వాసము మనల్ని కాపాడుతుంది. ప్రభువారిని సాతాను శోధించినప్పుడు దేవుని వాక్యముతోనే సాతానుడి పారిపోవునట్లుగా ప్రభువారు చేశారు. మన జీవితంలో మనము వాక్యాన్ని విశ్వసించి యేసు నామంలో ప్రార్థించినప్పుడు మానవ జీవితంలో సాతానికి చోటు ఉండదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశములను మనం ధ్యానించుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.